హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ మధ్య మేడ మీద పడుకుంటున్నాం కదా, వేసవికాలం అనేసి. ఇంక ఇప్పుడే లేచాను. మా పిల్లలు అయితే ఇంకా పడుకున్నారు. మేడ మీద పడుకుంటే ఏంటంటే మనకి ఎంత నిద్ర వచ్చి పడుకుందామన్నా కానీ పొద్దున్నకి అదిగోండి ఎండ వచ్చేస్తుంది, వచ్చి మొహం మీద తగిలిద్ది. కాకులు అన్నీ అరుస్తూ ఉంటాయి, అన్ని సౌండ్లు చెవిలో పడతా ఉంటాయి. అస్సలు నిద్ర పట్టదు. పొద్దున్నకి ఆటోమేటిక్గా లెగిసిపోతాము, అలారం కూడా అక్కర్లేదు. పొద్దున్న చూడండి ఎండ జిగేలు ఉంటుంది. జోషి పట్లు ఇరుతాను అక్కడ. అది అది ఎండ చూడరా, ఎండ వచ్చేసింది. మీరు లేగలేదని అమ్మమ్మ పిలుపుకి వచ్చేసింది. గుడ్ మార్నింగ్ చిన్నాడు, గుడ్ మార్నింగ్. చూసావు పొద్దున్నకి ఎండ వచ్చి నీ మొహాన్ని పడుతుంది, అయినా కేవరదా లెగు. కిందకి వెళ్ళి పడుకుంది, లెగు మంచం మీద లెగు. పైన పడుకుంటే సరిపోదు, ఇంక ఈ బట్టలన్నీ కూడాను కిందకి తీసుకుని వెళ్ళాలి మడతలు పెట్టేసి. మళ్ళీ పొద్దుపోతే పడుకునేటప్పుడు పైకి తీసుకొని రావాలి. ఇది ఒకటి కష్టం అనమాట, అంతే. నిజంగా మీకు నిద్ర వస్తుందే? నిద్ర వస్తుందా? సరే వస్తే పడుకోండి, మీ ఇష్టమే. కళ్ళు అంత బాగా తేరిపోయి నవ్వుతాను, నీకు నిద్ర వస్తుందారా? సరే మీ ఇష్టం, కాసేపు పడుకోవాలంటే పడుకోండి. లేచాక నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవడం. ఇప్పుడు వరకు కూడాను ఇదైతే స్కిప్ చేయకుండా వేసుకున్నాను. ఈరోజు కూడా మర్చిపోలేదు కూడా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది వేస్తూనే ఉన్నాను. పొద్దున్న మేము లేచేసరికి పాచిళ్ళు అవన్నీ తుడిచేసి ఇంట్లో దీపారాధన అంతా కూడా కంప్లీట్ అయిపోద్ది. ఇదిగోండి ఆల్రెడీ దీపారాధన అయితే మా అమ్మ చేసేసింది. మా వదిన ఉన్నా కానీ మా వదిన కూడా మా అలాగే కొంచెం ఇలానే లేస్తుంది అనమాట. లేట్ కింద మరీ లేట్ కాదు, మామూలుగా లేస్తుంది. మా అమ్మ మా నాన్న ఎవరో ఒకరు దీపారాధన చేసేస్తారు. మా వదిన కూడా ఎక్కువగా దీపారాధన ఏమి చేయదు అనమాట మా అమ్మల ఇంట్లో. నేనైతే అసలు చేయను, నాకు చేయనివ్వరు కూడా. ఆడపిల్లకి అన్నరింట్లో దీపారాధన చేస్తే పుణ్యమంతా మాకు వచ్చేద్దంట, వీళ్ళకి ఉండదంట. అందుకోసమని మేము టిఫిన్లు తింటాం కాబట్టి మా అమ్మ అయితే మినపప్పు బియ్యము నానేసింది దోశలకు అనేసి. ఆల్రెడీ మినపప్పు నానిపోయింది, మా అమ్మకి కడిగేసింది, అంతా రెడీ అనమాట. ఇంక ఈ రెండు కూడా నేను మిక్సీలో వేసుకొని దోశలు చట్నీ చేసుకోవడమే ఉంది. దోశల పిండి మిక్సీలో వేసేసి ఇంక నేను ఫ్రెష్ అయిపోయాను. అసలు ఫ్రెష్ అయినట్టే లేదనమాట, మళ్ళీ చెమటలు కారిపోతున్నాయి. పొద్దునకే ఫ్రెష్ అయిపోయి సన్ స్క్రీన్ కూడా రాసుకున్నాను, కానీ ఇక్కడ ఉన్న ఎండలకి సన్ స్క్రీన్ ఏమీ అవ్వసలు. మా పిల్లలు కూడా అక్కడ కాసేపు మంచం మీద అటు ఇటు దొర్లాడి వచ్చారు, వాళ్ళు బ్రష్లు చేశారు. వాళ్ళకైతే మజ్జిగ అన్నం పెట్టేస్తా. ఈ రోజు పక్కల అన్నం ఎక్కువ ఉండిపోయింది, నైట్ ది పెట్టేస్తాను. నేను కూడా తినేస్తానంటే మా అమ్మ కదా అస్సలు వద్దంటే వద్దినేస్తుంది. కావాలంది పిల్లలకి, నువ్వు మాత్రం తినకంటుంది. అందుకోసమని నేను దోశలు వేసుకుంటున్నాను. నా ఒక్కదానికి చట్నీ ఏం చేసుకుంటాను అనేసి బద్దకించి చట్నీ చేసుకోవట్లేదు. ఒకటైతే ఎగ్ దోశ వేసుకుంటా. ఏమమ్మా తినొద్దని నాకు పెరుగన్నము తగ్గినా నాకు. నేను నీకు అనిపించిందా నేను తగ్గినానని? నేను నిజం చెప్పా, తగ్గినా. పండగ వచ్చింది నాకు. ఇంకా తగ్గాల మరి 5 కేజీలు తగ్గు. వీడియో చూసినావా నేను ఎక్సర్సైజ్ చేస్తున్నావు? అవి చేసినా మంచిగా కష్టపడుతున్నా. అయిపోయింది ఎక్సర్సైజ్ చేసిన తర్వాత. కావాలి ఇలా దొరుకుతాను. చూసిందట మా అమ్మ నేను ఎక్సర్సైజ్ చేసిన వీడియో కూడాను. ఏటి బాధలా? ఏం బాధలే, మరి తగ్గాలే. తగ్గొద్దా? ఈసారి వచ్చినప్పటికి ఇంకొక 5 కేజీలు తగ్గిపోతాం. అప్పుడు కాళ్ళ మీద ఉంటనా? నేను చిన్నప్పటి నుంచి కొంచెం బొత్తిగానే ఉన్నాను కదా. మా క్లాస్ లో అందరి పిల్లలు మా అమ్మ వాళ్ళు గుండే వాళ్ళు, అందరికంటే నేనే కొంచెం మేలు గుండిదా అన్నట్టే. వాళ్ళ అమ్మాయిను ఆంటీ ఏటో పిల్లలు అయిపోయిన తర్వాత ఇంకా ఆంటీ అయిపోయాను. ఇప్పుడు పిల్లలందరూ అయిపోయినారు, 2 పిల్లలు అయిపోయినారు కదా. ఇప్పుడు సన్నపడుతున్నాను, ఇంకొక 5 కేజీలు తగ్గిపోతున్నాయి సార్ వచ్చినప్పటికి. మా అమ్మ రాగానే అంది, అమ్మ పండగకి వచ్చినప్పటికి ఇప్పటికి నీ బొగ్గలు అవన్నీ తగ్గిపోయి, అప్పుడు బౌరు బిల్లులోకి వచ్చినావు, ఇప్పుడు మంచిగా ఉన్నావు అనేసి. ఇంకా తగ్గిపోతే ఇంకా మంచిగా ఉంటాను. శనగొండలు చేద్దాం అయితే. నేను దోశలు ఫస్ట్ తినేసాను. ఇప్పుడు మా పిల్లలకైతే గింజన్నం పెడుతున్నాను. ఇందులో కొంచెం పెరిగేసాను. నెక్స్ట్ ఇవి బెల్లం మామిడి మొక్కలు అనమాట. మా అమ్మలు అయితే సంవత్సరం పొడుగు తింటారు, ఇవి చేస్తారు ఎక్కువ. ఇంక ఇవైతే పెడతాననేసి కొన్ని వేసాను. తింటా అంటే ఇంకొన్ని వేస్తాననేసి డబ్బా కూడా ఇక్కడే పెట్టుకున్నా. తింటావా? ఒకటి ముక్క కొరుకు. మామిడి మొక్కలు నీకు నచ్చలేదా? కొంచెమే నచ్చిందా? సరే నీకురా, నీకు నచ్చిందా? చిన్నాడే తిన్నాడే, పెద్దోడు ఒక మొక్క ఏడ్చాడు. ఇదిగో అయిపోయింది, ఇంకేడు మరేటద్దు తినేండ్రు, గెంజి తాగేస్తాండ్రు గ్లాస్ లో. పాప మీట తిన్నాడు, ఆడ బాగానే తిన్నాడు, ఈడు తినలేదు. వద్దేనండు. ఏయిరా డాన్స్.
అమ్మో అమ్మో ఆ ఒక్క స్టెప్ నేటి మరి పెరిగిపో తిన్నావా తిని తరగాలి ఎవరికి గుర్తెత్తమయ్యాట మా అమ్మ వంటదంతా చేసేసింది మధ్యాహ్నం లంచ్ లోకి. ఇక నేనేమో మామిడి పండు తింటున్నా బంగినపల్లి తీయగుంది. మా పిల్లలేమో మా నాన్నతో ఏటుకెళ్ళిపోయినారు. ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా బయట అండి చూసారా జిగేలమంటుంది. ఇంట్లో పనులన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా మా పిల్లలు కూడాను మా నాన్నతో ఏటుకెళ్ళి అయితే పోసుకొని వచ్చేసారు. ఇంక ఇప్పుడు హోంవర్క్లు రాయిపిస్తున్నా. ఒకడేమో మ్యాథ్స్ రాస్తున్నాడు, ఇంకొకడేమో ఇంగ్లీష్ రాస్తున్నాడు. రాసి మా పెద్దడు అమ్మ బో తినేసింది. ఇప్పుడు మనమే తింటాము. మేము లేట్గా తిన్నాం కదా తెల్లారి, అందుకే ఇప్పుడు లేట్గా. చూసి అమ్మమ్మ ఏం కూర వండింది? దుంప కాదురా, వంకాయ దుంప. నీకు ఇష్టం కదా వంకాయ కూర? దుంప పెట్టింది నీకు, కానీ ఇందులో వంకాయ ముక్కలు కూడా ఉన్నాయి. వంకాయ దుంప శనగపప్పు కర్రీ, మిక్స్డ్ వెజిటేబుల్ కూర తినేదా. నీకు ఇష్టం కదా? తాతకు మంచిగా నిద్ర పట్టించావా? రాత్రికి పట్టిందా నిద్ర? అదిగో తాతకి నీ పక్కన పడుకోడట. తాతకి నిద్ర పక్కన ఇవ్వలేదట రాత్రికి. చూడు, ఎండలేదు పండలేదు మా పిల్లలకి. ఇంకా లంచ్ చేసిన తర్వాత క్రికెట్ ఆడుతున్నారు. అది సూపర్ కొట్టవరా చిన్నాడు. ఎండంచే పళ్ళకి పడుకోకుండా ఆడుతారు ఇయ్యలప్పుడు ఆటలు. అమ్మో పెద్ద షాటే, అయ్యి బాబోయ్. మా పెద్దడు పెద్ద షాట్ కొట్టేసాడు. అమ్మో మా అమ్మ మా నాన్న అయితే ఆ ఇంట్లో పడుకున్నారు. అక్కడ క్రికెట్ ఆడుతున్నారు. ఇంకా వాళ్ళకైతే సరిగ్గా పడుకునేవారు. ఈ క్రికెట్లు ఈ బ్యాటు బాల్ అటు ఇటు తగిలిస్తూ ఉంటారనేసుకొని ఈ ఇంటికి వచ్చేసాము. ఈ ఇంట్లో అయితే ఆడుకుంటున్నారు మా పిల్లలు. ఇంకా మా అమ్మ అయితే ఇప్పుడు పెద్ద పనులు ఏమీ లేవు కాబట్టి ఇంట్లోనే ఉంటుంది. మా నాన్న అయితే గట్లకైతే వెళ్తున్నారు అనమాట. పొద్దున్న మేము లేచేసరికి మా నాన్న అయితే పొలంకి వెళ్ళిపోతున్నారు. కరెక్ట్గా 10-10:30 అయితే మాత్రం ఇంటికి వచ్చేస్తున్నారు అనమాట. బయట ఎండలకి ఆ వేడికి అయితే ఉండలేకపోతున్నారు. ఇంకా మళ్ళీ ఈవినింగ్ టీ తాగేసి వెళ్ళిపోతారు. ఈ కాసేపు అయినా రెస్ట్ తీసుకోవాలి కదా తినేసాక, అందుకోసమని ఇంటికి వచ్చేసాము. ఇంకా నాకు కూడా ఇప్పుడైతే ఒక వీడియోకి వాయిస్ ఓవర్ చెప్పే పని ఉంది. మా అమ్మ ఇప్పుడు ప్రెసెంట్ గొట్లాతకి అయితే వెళ్ళట్లేదు, కానీ నార్మల్గా పొలం పనులు ఇంకా ఫుల్ బిజీ టైంలో ఉంటాయి కదా. కోతలు, తర్వాత విత్తనాలు జల్లేసాక, విత్తనాలు మొలకలు ఎత్తాక గాబు అంటే కలుపు మొక్కలు అవన్నీ తీస్తారు కదా, అలాంటి అన్ని పనులకి వెళ్తుంది. ఒక్క గొట్లు వేయడానికి వెళ్దనమాట. నూరుపులు అన్నాలకి అల్లంకి అన్నిటికి వెళ్తుంది. అంగటి పని చేసుకుని వచ్చేసి మళ్ళీ ఇంట్లో పనులు కూడా మా అమ్మకి తప్పవు. నిద్ర రాదా? నిద్ర రాదు. హోంవర్క్లు చేయమంటే ఇంట్రెస్ట్ ఉండదు. కాకుల్లాగా అలాగా లొడలోడా మాట్లాడుతూ ఉంటారు కదా. వీళ్ళు పడుకోరు, నాకు పడుకోనివ్వరు. తెలుగులో మాట్లాడకండి, ఓకేనా? అంత ఇంగ్లీషే. ఇంగ్లీషా? నాకంత రావాలా ఇంగ్లీష్? అక్కడే ఆడినారు ఇప్పటి వరకు బాలు బ్యాట్ అట. ఆ తర్వాత వచ్చి మంచం ఎక్కిపోయి ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు రాత్రి కాదు, అందుకే పడుకోలేదు. వెళ్ళిపోతారు చిన్నపిల్లలు. మీతో పాటు అమ్మమ్మ ఒక్కటి తీసుకెళ్ళిపోండి, ఓకేనా? ఇంకా మా చిన్నోడికి అయితే నేను అన్నాను అనమాట, ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, నువ్వు చాక్లెట్ ఇవ్వలేదు కదా రేపు ఇస్తాను అన్నావు. అమ్మమ్మ బొవ్వ కూడా రేపు వేస్తుందిలే అనగానా ఆడికి భయం పుట్టింది కదా. దెబ్బకు భయం పుట్టింది. మా చిన్నోడు భయపడ్డాడు. తీసుకుని వెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్ డోర్ తీసి వాళ్ళ అమ్మమ్మకి మళ్ళీ చాక్లెట్ తీసుకుని వెళ్ళి ఇచ్చాడు. పల్లీలతో బెల్లముండలు చేద్దామా, తింటావా? వంశీ బాబాయ్. అప్పుడు మేము ఒకసారి విజయవాడ వెళ్ళాము. ఎప్పుడు ఇది 2022, అంత 4 సంవత్సరాలు అయిపోయిందమ్మా. అప్పుడు చూడు నేను ఎలాగొన్నాను. బొగ్గలు నేను ఎలాగొన్నాను. అప్పటికి ఇప్పటికి నేను అస్సలు ఎలగలేను కదా. ఇప్పుడు బొగ్గలు కట్ట తగ్గినాయి కదమ్మా. పిల్లలు కూడా పెద్దలు అయిపోయినారు. అప్పుడు నేను డైట్ చేయలేదు, అందుకే అలాగొన్నాను అని చెప్తాను చూడే.
ఇప్పుడు టైం 3:30 అవుతుంది. ఎండ మాత్రం మామూలుగా లేదు, అస్సలు చల్లారలేదు ఎండ. ఈ ఎండ వేడి సాలదు అన్నట్టు మా అమ్మేమో పల్లీలతోటి బెల్లమంటలు చేద్దామని తీసుకున్నాను అన్నది. ఇంక అందుకోసమని శనగగుడ్లు అయితే వేపుతున్నా. బెల్లంతో వండలు చేస్తాము శనగొడ్లు. మా పిల్లలకి అడిగితే మా పిల్లలు అయితే వద్దనండ్రు. ఇక్కడికి వచ్చిన నుంచి అసలు సాయంత్రం పూట బొజ్జాలు తిండే మానేండ్రు. ఏదన్నా తాగుతున్నారా అంటే వాటర్, లేకపోతే ఆ గ్లూకోన్ డి అదనమాట, గ్లూకోజ్ ఒకటి తాగుతున్నారు. వాటర్ ఇది ఏది తినట్లేదు. 3 పూట్ల అన్నం తింటున్నారు. అది వచ్చేసి అంతే. చిరుతిళ్ళు గట్రా అన్ని మానేండ్రు. శనగగుడ్లు మీడియం టు లో ఫ్లేమ్ లో కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఒక వాయి అయితే ఇక్కడ ఫ్రై చేశాను. చెప్ప పులిహోర అయిపోయింది. అదే నేను ఫస్ట్ టైం సర్ది చేయడం కదా. మా నాన్న మాత్రము ఎలాగున్నా గాని, నేను ఏ వండినా కానీ అప్పుడు పెళ్ళి అవ్వక ముందు బాగున్నాయి అమ్మ అనేసుకుని తినేవాడు మా నాన్న. మా అమ్మ మాత్రం బాగాలేకపోతే చూడాలి. ఇప్పుడు పులిహోర ఎందుకు గుర్తొచ్చింది అయితే నీకు శనగగుడ్లు లేపుతుంటే? ఏదోలయ్యా, పెళ్లి కాక ముందు అన్నము సారు కూర అయినా నాకు వంట వచ్చు. బిర్యానీ రాకపోయినా ఏంటది బంగాళదుంప అన్ని వేసేసి పులావలాగా వండేసి చికెన్ కూర వేరేగా వండుకొని అలాగైనా వచ్చా. ఇప్పుడు కోడలకి అవి కూడా రావు కొంతమందికి. ఏడు చేస్తావైతే. ఇంకా బెల్లం అయితే ఆల్రెడీ మా అమ్మ నానేసేసింది. అంటే బెల్లంలో చాలా డస్ట్ ఉంటది కదా, అదంతా కూడా అడుగుకి సేరిపోద్ది అనేసి. ఇప్పుడు బెల్లాలు అయితే అస్సలు మంచివి కాదు. ఒకప్పుడు అయితే బెల్లం పాకం తీస్తే ఈ వాసన అంతటికి వాసన వచ్చేది. ఎవరో అనేసి అనుకుంటాం కదా, కొంపు ఇప్పుడు. మరి వాళ్ళు కూడా ఈ పాకం రావడానికి ఏవో కెమికల్స్ ఏవేవో కలిపేస్తున్నట్టున్నారు. కొన్ని బెల్లంలోన సున్నంలో కూడా తెల్ల కర్రీ బెల్లమే కర్రీ బెల్లం అనేసి నాకు వినబడిందే. అయ్యో రామ. మా అమ్మ ఒకే క్యాన్ లో ఇలా బెల్లం పెట్టింది. ఇదేమో తెల్లగొంది, ఈ బెల్లం ఏమో కొంచెం నల్లగొంది. ఏ బెల్లం వేయాలమ్మా అంటే తెల్ల బెల్లం అన్నదట మా అమ్మ. నాకు మాత్రం నల్ల బెల్లం అన్నట్టు వినబడి నల్ల బెల్లం వేసాను. అందుకోసమనే ఇంకా ఆ బెల్లం వద్దు, ఈ బెల్లంతో చేద్దామని మళ్ళీ ఈ బెల్లం నానేస్తున్నాను. ఆల్రెడీ ఆ కర్రీ బెల్లంతో చేస్తే రాలేదని చెప్పింది. మళ్ళీ అదే బెల్లం కలిపేవా పిల్ల అనేసి మళ్ళీ బెల్లం. ఫస్ట్ అన్నాడు మా పెద్దోడు, గ్లూకోన్ డి వాటర్ మాత్రం జల్దీగా తాగేస్తున్నారు. చిన్ను నువ్వు ఇంక తాగలేదా? గుడ్. ఈవినింగ్ స్నాక్స్ అయిపోయినాయి ఈ రోజుకి గ్లూకోన్ డి. ఇంక ఇదిగోండి పల్లీలు అయితే ఇప్పుడు తొక్కలు తీసేసి అన్ని కూడా చెరిగేస్తాము సేట్లో వేసేసి. వేరే బెల్లం అయితే మళ్ళీ కలిపేసి పెట్టాను అక్కడ వాటర్లో. మా అమ్మ అయితే ఇంకా మంచిగా సెరిగిద్ది, బాగా సెరగడం అలవాటు కాబట్టి. నువ్వు మంచిగా చెరుగుతావు మంచిగా చెరుగుతాది. నీ జనరేషన్ అయిపోతే ఈ సెరగడాలు, తిరగడాలు, రోట్లు వేసి రొబ్బడాలు అవన్నీ వెళ్ళిపోతాయి. పిండి దంచడాలు రూపాయికి ఇప్పుడు ముచ్చాకు. ఇప్పుడు నేను నానపెట్టిన బెల్లంలో ఇదిగోండి ఇలాగొచ్చింది అనమాట నల్లగా. మీ ఫ్రెండ్స్ వచ్చారు, వెళ్ళండి వెళ్ళి ఆడుకోండి కాసేపు. ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అట. ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్. పి కాదు ఎఫ్, ఫ్రెండ్స్. సరే వెళ్ళి ఆడుకోండి ఓకేనా. ఆ బెల్లం అయితే కరగబెట్టేసి పెట్టాను కానీ అదైతే ఇంకా తేరుకోలేదు అనమాట. చాలా డస్ట్ అయితే ఇంకా కలిసే ఉంది. ఇంకా తేరుకునేసరికి చాలా టైం పట్టిద్ది. ఈ రోజు అంత గాబరేముంది, రేపు చేద్దామంది మా అమ్మ. అందుకోసమని ఇంకా బెల్లం నీళ్ళు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేశాము. ఆ పల్లీలు అయితే ఒక డబ్బాలో పెట్టేశాము. ఇంకా రేపైతే పల్లీలతో వంటలు చేస్తాము, శనగొండలు. రేపు ఆ శనగొండలు చేస్తామన్నాను కదా, ఇంకా వంటలు చేసేది అయితే నేను వీడియో అంతా తీస్తాను, ఎలా చేస్తాము ఏంటి అనేది. ఆ వీడియో క్లిప్లన్నీ కూడాను ఈ వీడియోలోనే అటాచ్ చేస్తాను. ఇంక ఈ వీడియో నార్మల్ గా నైట్ వరకు తీసేస్తాను. ఈ రోజు అయిపోవలసిన పని నా వల్లే, నేను వేరే బెల్లము కలిపేయడం వల్ల ఈ రోజు పోస్ట్ పోన్ అయిపోయింది రేపటికి. ఇంక ఈ రోజు వంట తంట ఏటి చేయకుండా ఫాస్ట్ గా అయితే వాకింగ్ వచ్చేసాను. వాకింగ్ నుండి వెళ్ళాక వంట చేస్తాను. ఇంక పొద్దున్నే దోసల పిండి అయితే కలిపాను, దోసల పిండి ఉంది.
ఏదో ఒక చట్నీ చేసుకొని దోశలు వేసేసుకుంటాను. మా అమ్మ అసలు అన్నం తినేస్తాను అన్నా కానీ వద్దు, నువ్వు అక్కడ ఎలాగైతే తినేదానివో ఇక్కడ కూడా అలాగే తిను, మళ్ళీ నువ్వు తగ్గిన వెయిట్ మళ్ళీ పెరగకూడదు అంటుంది. ఇప్పుడు బెల్లం మంచిగా తేరుకుంది, అడిగి ఎంత ఉంటుందో ఏటో. నిన్నటి బెల్లం నీళ్ళు అనమాట ఇవి, ఫ్రిడ్జ్ లో పెట్టేసాము. తేరుకొని మంచిగా కదమ్మా. ఇది ఎంత చెత్త ఉంది బెల్లంలో, అది బెల్లంలో డస్ట్. ఇప్పుడు పాయసం చేసిన బియ్యంతో ఏడు చేసినా ఇంక బెల్లం వేయాలి, అట్లు పోసిన ఏడు చేసినా కానీ ఇదంతా ఇప్పుడు మనం తినేస్తాము. ఇది మంచిగా తేరుకొని బెల్లము, అదేమో మగ్గిరి. ఇంకా బెల్లం నీళ్ళు పాకంకి పెట్టింది మా అమ్మ. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళు బాగా మరిగి పాకం రావాలి. పాకం దగ్గర అయ్యే కొద్దీ బాగా మరిగే కొద్దీ ఇలాగా పొంగుగా వస్తుంది, పొంగి పద్ది మనం కలపకపోతే. బాగా కలుపుకొని అలాగ పాకం బాగా రానివ్వాలి. ఇదిగోండి ఇంకా వాటర్ లాగా ఉంది, పాకం అయితే రాలేదు. పాకం వచ్చినప్పుడు చూపిస్తాను ఎలాగా పాకం తీసుకోవాలనేది. పాకం అయితే దగ్గర అయింది. పాకం వచ్చిందా లేదా అనేది ఎలా చూడాలంటే ఒక కప్పులో కొంచెం వాటర్ వేసుకొని ఈ పాకం ఒక 2-3 చుక్కలు వేసుకుంటే తెలుస్తుంది పాకం వచ్చిందా లేదా అనేది. అచ్చా ఇంకా పాకం అయితే రాలేదు, మొత్తం అది ఇందులో పాకం వేయంగానే ఎడదటి వెళ్ళిపోయింది. ఇంచుమించుగా నిలబడాలి పాకము, ఇంకా నిలబడలేదు అంటే ఇంకా రావాలి. ఇది మా అమ్మ పర్యవేక్షణలో చేస్తున్నాను. ఇది ఓన్లీ బెల్లము పల్లీలు అన్ని కూడాను అంచనాలకు అనమాట. ఒక కప్పుకి ఇన్ని కప్పులు వేసుకోవాలి అలా ఏమీ లేదు. మా అమ్మ అయితే అలాగా కప్పుల మెజర్మెంట్స్ తో ఎక్కువ చేయదు, అంచనాలకు వేసేస్తుంది. ఇప్పుడు ఇంకొకసారి చెక్ చేద్దాము. ఒక్క సిటంలో పాకం అటు ఇటు అయిపోద్ది కాబట్టి ఇంకోసారి చెక్ చేద్దాం. గిన్నెలు అయితే అసలు పాకం ఉండట్లేదు. చేతి చక్కగా దొరకాలి కదా, దొరకలేదు, ఇంకా మరగాలి. ఇంకా ఇలాగా ఉండ కట్టాలి. ఇంకా అనలేదు, ఈ గిన్నెలో మనం అలా పాకం కొడితే టింగ్ అని సౌండ్ రావాలి, అప్పుడు పాకం వచ్చినట్టు. పాకం అయితే వచ్చేసింది. నీటిలోన మనము ఈ పాకం వేస్తే అది టంగ్ అని సౌండ్ రావాలి వంట కట్టేసి, అప్పుడు మనకి పాకం రెడీ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు ఇందులో వేయించి తొక్క తీసిన శనగ పలుకులు అయితే వేసేస్తున్నా. ఎక్కువైపోయిన పని ఎట్లేదు, మిగలవు ఇది ఇంత పాకం ఉంది. వేసి పచ్చినవ్వులు వేసి ఏమి అయ్యో ఇదిగోయమ్మా ఇంత పాకంగా ఉంది. ఇంకా ఇది వంట అలా కడుతుంది అంత నాకు సేపు తెలుగే వస్తుంది. వేయించిన శనగగుడ్లు సరిపోలేదు, ఇప్పుడు వేయించి తొక్క తీసేంత టైం లేదు కాబట్టి ఇందులో కొంచెం అన్ని నువ్వులు కూడా కలిపేస్తే సెట్ అయిపోద్ది. శనగగుడ్లతో ఎప్పుడైనా ఇలాగా వంటలు చేస్తే మాత్రం శనగగుడ్లు వేపుతాం, కానీ నువ్వులతో ఎప్పుడైనా వంటలు చేస్తే మాత్రం నువ్వులు అయితే వేపము. వేపుతావమ్మా నువ్వు వంటలు? నువ్వులు దీనికి వేపుతావా? అవునా, చాలా ఇంకొచ్చింత నువ్వులే అనుకోవమ్మా, ఈ వేడికి ఇదేవ్వా? వేడికి అవుతాయి అవ్వని కాదు, గమగమలు ఆడుతుంది. గమగమలు ఆడుతాయి సరిపోతాయి. ఎట్టకన్నా చూడు, నువ్వు చూడు. శనగొండలు చేద్దాం అనుకున్నాము, ఇంకా శనగ పలుకులు అయితే సరిపోలేదు, అందుకోసమనే కొన్ని నువ్వులు కూడా వేసేసాము. రెండు మిక్స్ చేసి అయితే ఇలాగా చేసేసాము. ఈ విధంగా ఉండలుగా చేసుకోవడమే మనకు నచ్చిన సైజు లో. వేడిగున్నప్పుడు చేస్తే మాత్రం చేతులు ఎర్రగైపోతాయి, అందుకోసమనే కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత అయితే నేను వంటలు చేస్తున్నా. మనకు నచ్చిన సైజులో ఇలా వంటలు చేసుకోవచ్చు. చూడండి అప్పుడే ఆల్రెడీ గోరువెచ్చగా ఉన్నా గానీ చేతులు అయితే ఎర్రగా అవుతున్నాయి. ఇవన్నీ చేసేసరికి ఇంకా పింక్ అయిపోతాయి చేతులు. నువ్వులు వేపకుండా పచ్చి వేసేసినా పర్లేదు, కానీ పల్లీలు మాత్రం పచ్చి వేయొద్దు, అస్సలు బాగోవు. మొత్తము ఇన్నైతే అయ్యాయి. అసలు ఈగలైతే జుమ్ అంటున్నాయి అనమాట. కప్పిటియమ్మ ఈ కాలం ఈగలు ఒకటి ఏటి తీపిలు తిన్నా గానీ జుమ్ అని వచ్చి ఆలిపోతున్నాయి. మంచి జిగటగా బాగా వచ్చాయి. మేము ఓన్లీ శనగొండలు చేద్దాం అనుకున్నాము. మేము తీసిన పాకానికి మేము వేయించిన శనగగుడ్లు సాలక మళ్ళీ నువ్వులేసి కలిపిసాము. వండలు అయితే మంచిగా వచ్చినాయి, టేస్ట్ కూడా బాగుంది, జిగటగా ఉన్నాయి. మా అమ్మ ఏమంటుందంటే ఏదైతే మేము బెల్లం నానేసి ఆ లాస్ట్ లో డస్ట్ అంతా తీసి పడేసామో అది కనుక తీయకపోతే అసలు ఇలా కూడా వండవు, టేస్టే ఉండదు. అలా చేసి తీయడం వల్ల ఇప్పుడు కొంచెం తినగలుగుతానమా అంటుంది. అయినా కానీ పాక మరుగుతున్నప్పుడు అయితే అంత మంచి వాసన అయితే రాలేదు. మా పిల్లలు తింటారేమో అని చెప్తే అబ్బే మా పిల్లలు అసలు దీని జోలికి రావట్లేదు. వాళ్ళేమో బయట కొన్న సేగోడీల ప్యాకెట్ తింటారు, ఆ లోపల కూర్చొని టీవీ చూసుకొని.
టేస్ట్ అయితే బాగున్నాయి. చెప్పాను కదా, ఈ మా అమ్మ పర్యవేక్షణలో కొలతల ప్రకారం కాకుండా అంచనాల ప్రకారం చేసాము, అందుకోసం నిలగయ్యాయి అనమాట. కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు వరకు ఏం మాట్లాడినారా మీ ఫ్రెండ్స్ తో? లుడో గేమ్ ఆడినావా? ఫోన్ లోనా? రోడ్డు మీద ఆడుకోలేదా? ఈదులోనా? అడ్డకు బరువు ఊపుతాండ్రు. ఏటు కలుబొమ్మలు ఎగరేస్తానా బాబు? రాత్రికి ఏటుకెళ్తావా? అవును, ఇక్కడ ఉంటే ఏట్లో పోసుకుంటావు, మరి హల్దీ వెళ్ళిపోతే ఎక్కడ పోసుకుంటావు? బాత్రూమ్. అక్కడికి వెళ్తే మరి అదే గతి. ఇక్కడైతే నది ఉంది. అందులో ఎవరు దిగరు. అడిగినా నేను, ఆహా, పెద్ద నది ఉంది కానీ అందులో ఎవరు దిగరు. అవును, అదొట్టు బురద బురద రేగిపోద్ది. ఎప్పుడో వినాయక చవితి ఏమైనా తిరునాదుల పూజలు అలాంటివి ఏమైనా చేస్తే అవి కలిపడానికి వెళ్ళి వచ్చేస్తాం, కానీ అక్కడ ఏటి మొలగము అని 2 నెత్తి మీద వేసుకోవడం అంతే గాని మొలగం. ఏడ్ చేస్తున్నావు రా చిన్ను? రుబ్బుతున్నాను అనకూడదు, నూరుతున్నాను అనాలి. ఇది సన్ని మీద నూరుతారు, రోట్లో రుబ్బుతారు. అమ్మ నాయన, నీకేట్రా అంత పని? నీకేటా అవసరం చెప్పు. ఆహా, వాకింగ్ నుండి వచ్చాక కాసేపు రెస్ట్, కొంచెం వాటర్ తాగేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడైతే చట్నీ చేసేసి దోశలు అయితే వేస్తున్నా. దోశలు అవుతున్నాయి, ఇంకొక సైడ్ పాలు కూడా మరుగుతున్నాయి. మా అమ్మ అయితే అన్నం వండేసింది. మా అమ్మ వంతుకి మా అమ్మ వంట వండేసింది, నా వంతుకి నేను ఇప్పుడు వంట వండుకుంటున్నాను. వేడి మాత్రం మామూలుగా లేదు. అసలు ఈ వేడికి టిఫిన్లు ఇలాంటివి తినాలని కూడా అనిపించట్లేదు. మా నాన్న వచ్చినంత వరకు మా పిల్లలు అసలు స్నానాలే చేయనివ్వలేదు. ఇంకా మా నాన్న వచ్చిన తర్వాత ఆవుకు పాలు తీసిన తర్వాత తాత మన వాళ్ళు ఏటికెళ్ళారు. బాగా ఏరు అలవాటు పడుతున్నారు మా పిల్లలు. నా కోసం ప్రోటీన్కి ఒక ఎగ్ దోశ వేసుకుంటా. చెమటలు చూసారా మామూలుగా లేవరు బిడ్డ. 4 దోశలు వేసాను. 4 దోశలకి చెమటలు ఇలా కారిపోతున్నాయి. తాత అల్లరి చేసేస్తున్నా ఏట్లోనే. ఇంకా తాత తీసుకెళ్తా ఏటికి, నీ ఇష్టమే చూసుకో. నువ్వు సెల్ఫ్కి వెళ్ళిపోతావా? నువ్వు మటుకు నువ్వు ఏటికి వెళ్ళిపోతావా? దెయ్యి మందులే పట్టేది. దేవుడు ఉన్నాడా? సరే సరే, దెయ్యి మందురా నువ్వు అక్కడ వెళ్తే అంతే. దేవుడు అన్నాడు అత. ఇంక ఈ రోజు దోశ చట్నీ ఉంది, సాంబార్ లేదనేసుకొని అడుగుతున్నాడు. ఇందాక సన్ని మీద నూరాడు కదా, అప్పుడు మొక్కెక్కిందట బాబుకి. లైట్ గా తొక్కెక్కిపోయింది. నొప్పి పెడుతుందా? తగ్గిపోద్దులేం కాదు. చూడు, తాత అమ్మమ్మ మ్యాంగోతో బో తినేస్తే నీకేమో ఆమ్లెట్. మీ ఇద్దరికి స్పెషల్. ఇద్దరికి 2 eggs తో అమ్మ ఆమ్లెట్ వేసింది. డిన్నర్ చేసేసి పాలు తగ్గేసి బొజ్జిపోదాం. ఇంట్లో బొజ్జిపోదామా? ఏటి పైన మేడ మీద ఏట్లో స్నానాలు, మేడ మీద పడుకోవడాలు ఇంకొద్ది రోజులేలే. అక్కడికి వెళ్ళిపోతే ఇంక అన్ని ఇంట్లోనే. డిన్నర్ అయిపోయింది, ఇంక ఇప్పుడు పాలు తాగేస్తున్నారు. స్లోగా తాగు, మళ్ళీ మీద ఒలుపుకోకు. ఇంక మా పిల్లలకి పాలు ఇచ్చేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఈ లోపల మా పిల్లలు పాలు కూడా తాగేస్తారు. ఇంక ఇప్పుడైతే మేడ మీదే పడుకుందాం అంటున్నారు మా పిల్లలు. అమ్మమ్మకి రమ్మని పిల్లవా, మనమే మేడ మీద కలిసి పడుకుంటున్నాము. మా అమ్మ కింద పడుకోలేదంట. మా అమ్మ ఏమో ఈ మంచం, ఒక చిన్న మంచం ఉంటే ఆ మంచం మీదే పడుకుంటుంది, ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని. మేమేమో మీదకి వెళ్ళిపోతున్నాము. ఇంక ఇప్పుడు మేము మీదకెళ్ళి అయితే పడుకుపోతాము. ఇంక ఇదనమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్న పెద్దడు? See you tomorrow. Bye bye. Good night. పైకి ఫ్యాన్లు తీసుకుని వెళ్ళి పరుపులు పరిచి అంతా సజ్జేసి 5 నిమిషాల మేడ మీద పడుకోలేదు అనమాట. ఫుల్ గాలి ఎక్స్పెక్ట్ చేసి పడ్డాను. మళ్ళీ అన్ని పరుగు నడక తీసుకొచ్చినాము. మొత్తం ఇంకా గాలి లెగిసిపోయి ఇదిగోండి చిన్న చినుకులు కూడా పడుతున్నాయి అనమాట. గాలి మాత్రం మామూలుగా ఇట్లేదు, మొత్తం మెరుస్తుంది. అనవసరంగా మీదకి వెళ్ళి వచ్చామనమాట. అన్ని ఎత్తి దించింది. నేనైతే మా అమ్మ ఇసిగిపోతుంది అనమాట. అందుకే అమ్మ నేను మేడ మీదకి రాను అంటుంది. ఫుల్ గాలి అయితే వేస్తుంది. ఈరోజు ఫ్యాన్లు కట్టదా, ఒక ఫ్యాన్ తోటి చాలే. ఎప్పుడు మేము వచ్చిన తర్వాత ఇంట్లో పడుకుంటే ఏంటంటే ఒక స్టాండ్ ఫ్యాన్, తర్వాత పైనుంచి ఒక సీలింగ్ ఫ్యాన్ వేసుకునే వాళ్ళము. ఈ రోజు మాత్రం మంచి గాలి వస్తుంది. గాలితో పాటు ధూళి కూడా వస్తుంది. అన్నిటి నుంచి అటు నుంచి మోసుకెళ్ళి మళ్ళీ కిందకి తెత్తడికి పోసుకున్నట్టు ఇప్పుడు నాకు అనిపించట్లేదు. ఫుల్ గా మళ్ళీ చెమటలు ఎక్కిపోయాను. మరేటి అంటున్నాము. బజండి, రారా నువ్వు బజా, రారా వినపడతేటి. బజండి. గుడ్ నైట్ చిన్నడు పెద్దడు.